అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి ఫిబ్రవరి 23 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఇవ్వాలంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువుగారి దగ్గర కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దిన ఫలితాల ప్రకారము వీరికి 24 గంటల జాగ్రత్త. ఎందుకంటే ఒక తప్పుడు ప్రమాదం జరిగేది తెలుస్తుందండి. ఖచ్చితంగా రేపటి మీ దిన ఫలితాల ప్రకారము జరిగే సూచన అయితే స్పష్టంగా కనబడుతుంది. రేపటి ఒక కీలకమైన రోజున కూడా చెప్పుకోవాలి. ఒక చిన్న నిర్లక్ష్యము, ఒక తొందరపాటు నిర్ణయము లేదా ఒక మెంటలో జరిగినటువంటి పొరపాటు ఇది మీకు ఒక పెద్ద సమస్యను అయితే తీసుకురాబోతుంది. రేపటి రోజున ఏం జరిగే అవకాశం ఉందో ముందే తెలుసుకుంటే మీరైతే పెద్ద ప్రమాదాన్ని కూడా దాచి తప్పించుకునేందుకు మరింత అవకాశాలు కూడా ఉన్నాయండి చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున అతి ప్రధానంగా ముఖ్యంగా చెప్పాలంటే మీరు కొన్ని విషయాల్లో రేపటి రోజున మీ యొక్క 24 గంటలు కూడా చాలా అత్యవసరం. ఎందుకంటే మీకు ప్రతిదీ కూడా ఒక చిన్న పొరపాటు జరిగినా అది అత్యంత ప్రమాదంగా మారి మీరు చాలా బాధపడే పరిస్థితి తీసుకొచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవారండి. చాలా వరకు కూడా రేపటి రోజున మీరు తీసుకున్న నిర్ణయము చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండవలసిన నిర్ణయం అని చెప్పాలి. అదేవిధంగా ఎవరి మీద ఆధారపడకుండా మీరు ముందుకు వెళ్ళాలి. ఎక్కడా కూడా ఒకరికి నష్టం కలిగించకూడదు అనేటువంటి స్వభావం వీరిది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాట్ అని చెప్పుకోవాలి. కానీ కొన్నిసార్లు మాత్రం ఆత్మవిశ్వాసాలు ఎక్కువై మరి తొందరపడే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది. మరి రేపటి రోజున మీలో ఆ భావన కూడా కలుగుతుందండి. ఇలాంటి లైట్గా తీసుకోని విషయాల్ని ప్రతి విషయాన్ని కూడా కొన్నిసార్లు లైట్గా తీసుకొని అవే మీ పాళ్ళ పెద్ద సమస్యలుగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు కొన్ని విషయాలు ఇలా జరుగుతాయా అంటే ఎవరు కూడా నమ్మరండి. కానీ ప్రత్యేకంగా ఏంటంటే కొన్ని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మాత్రమే ఇప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇటీవల మీ జీవితంలో చాలా వరకు కూడా పని ఒత్తిడి ఇతర రోజుల కంటే కూడా రేపటి రోజున పోలిస్తే ఇతర రోజులతో పోలిస్తే కూడా ఈ మధ్య పని ఒత్తిడి మీ జీవితంలో చాలా ఎక్కువైందనే మాత్రం 100% వాస్తవం. ఇక ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ముఖ్యంగా కుటుంబం లేదా ఫైనాన్స్ విషయంలో గత కొంతకాలంగా మీరు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు కుటుంబానికి అంతటి విలువను కూడా ఇస్తారు. కానీ ధనం అనేది మీ చేతులు ఎంత వచ్చినా ఎక్కడ లేకపోవడంతో మీరు చాలా వరకు కూడా బాధతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ముఖ్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఈ ఒత్తిడి వల్ల రేపటి ముఖ్యంగా ఒక తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలండి. ఎందుకంటే మీపై ఉన్న ఒత్తిడి అటువంటిది. తద్వారా మీరు ఏం చేసినా కూడా కొంత ఒత్తిడి లోనవుతూ ప్రత్యేకంగా కాస్త ఒత్తిడి అనేది అనుభవిస్తుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మెయిన్ పాయింట్ జరిగే ప్రమాదం గురించి ఏంటంటే రేపటిలో ప్రమాదం అనేది ఎక్కువగా రాకపోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే రేపటి మీ జీవితంలో ఇది ఒక్కసారిగా ఒకే రకంగా రాకపోవచ్చు. ఏంటంటే ప్రధానంగా రేపటి మీకు 3 రకాలుగా వస్తుంది. ఇది 3 కీలక పాత్రలు జరిగే అవకాశం ఉంది. అది ఏంటంటే ముఖ్యంగా మొదటిది మీకు రేపటి రోజున మెయిన్గా జరిగే తప్పు డబ్బు లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో పొరపాటు జరగడం తప్పు. అకౌంట్కు డబ్బు పంపడం లేదా ఫేక్ కార్ లేదా ఫేక్ స్కామ్లో పడే అవకాశం కూడా ఉంది. అలాగే ఒకసారి చెక్ చేసుకోకుండా ట్రాన్స్ఫర్ చేస్తే అది మీకు పెద్ద టెన్షన్ కలిగిస్తుంది. ముఖ్యంగా రెండోది వచ్చేసి వాహనం లేదా ప్రయాణాల్లో ముఖ్యంగా నిర్లక్ష్యం చేయడం, త్వరగా వెళ్ళాలని హడావుడి ఫోన్ చేస్తూ డ్రైవింగ్ చేయడము లేదా అలసటతో డ్రైవింగ్ చేయడం ఇది మీకు చాలా పెద్ద ప్రమాదానికి దారితీసి మీ జీవితానికి అత్యంత ఇబ్బందులు అయితే కలిగించే అవకాశం. అయితే ముఖ్యంగా మూడోది కోపంలో చెప్పిన ఒక మాట వల్ల కూడా మీకు చాలా హాని కలగబోతుంది. రేపటి రోజు చెప్పి ఒక కఠినమైన మాట మీకు ముఖ్యమైన సంబంధాన్ని కూడా దెబ్బతీస్తుంది.
తర్వాత పశ్చాత్తాపం కలిగించే పరిస్థితి కూడా ఉందండి. రేపటి రోజున ప్రధానమైన పరీక్ష ఏంటంటే తొందరపాటు వర్సెస్ ఆలోచన చేసే చర్య. ఈ రెండింటికి మధ్య పెద్ద మొత్తంలో పోటీ కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఈ యొక్క గత కొంతకాలంగా మీరు కొన్ని పోటీల్లో జీవిస్తూ ఉన్నారు. ఇతరులతో పోటీ పడాలనే ఆలోచన కూడా చాలా ఎక్కువగా కలుగుతుంది. స్వతహాగా మీకు వాస్తవానికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఎవరైనా కొంచెం నా మాటల్లో నా ఆధీనంలో ఉండాలి అనేటువంటి ఆలోచన ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఈ మధ్య ఈ తొందరపాటు అలాగే చేసే చర్య రెండింటి మధ్య చాలా ప్రత్యేకమైనటువంటి ఒక యుద్ధమైనటువంటి వాతావరణం నడుస్తుందని చెప్పాలి. అయితే ముఖ్యంగా ఎందుకు ఇలా జరుగుతుందంటే మాత్రం శని ప్రభావం, తప్పు శని ప్రభావం వల్ల తప్పులు పరీక్షించే సమయం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీపై జరిగినటువంటి ఒక బాధ్యత అలాగే మానసిక ఒత్తిడి వల్ల ఫోకస్ కూడా తగ్గిపోవడము, ఇవి రెండు చాలా కీలకమైన పాత్రను కూడా జరగడానికి పోషిస్తున్నాయి. అలాగే మానసిక ఒత్తిడి వల్ల మీకు ఫోకస్ తగ్గిపోవడమే కాకుండా గతంలో వాయిదా వేసిన పనులు ఇప్పుడు ఒత్తిడిగా మారటం వల్ల మీ విశ్వం మీకు ఒక సందేశం ఇస్తుందండి. ప్రత్యేకంగా అవి ఆలోచించి ప్రతిదీ తొందరపడకనే మాట మీకు రేపటి విశ్వం తెలియజేస్తుంది. ఎప్పుడైనా మీకు దేవుడు కూడా దేవుడి రూపంలో రాడండి. ప్రత్యేకంగా ఎవరికైనా కానీ ఏదో ఒక మానవ రూపంలో ఏదో ఒకలా మనం పడే సమస్య తెలుసుకునేలా చేస్తాడు. కాబట్టి ఏంటంటే రేపటి కూడా మీ జీవితంలో జరిగేది అదే. ఎందుకంటే ఎక్కడ స్క్రిప్ట్ చేయొద్దండి. అయితే ముఖ్యంగా చూస్తే రేపటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని ప్రభావం వల్ల జాగ్రత్త అలాగే క్రమశిక్షణ చాలా అవసరం. అలాగే చంద్రుడు భావోద్వేగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలోకి వస్తాడు. అలాగే మంగళ ప్రభావం వల్ల హడావుడి తర్వాత మీకు త్వరగా జరగాలనేటువంటి తొందరపాటు కూడా జరుగుతుంది. అయితే ఉదయం నుంచి సాయంత్రానికి వరకు ప్రత్యేకంగా జాగ్రత్త అనేది చాలా వరకు కూడా అవసరమని చెప్పాలి. ఎందుకంటే మీకు ముఖ్యంగా రేపటి ఏ విధమైనటువంటి తొందరపాటు పడకుండా చాలా వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే బలంగా ఉంది. అయితే ఇది జరగటం వలన ముఖ్యంగా మీకు కొన్ని నష్టాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఆర్థిక నష్టం, మీకు ఆర్థికంగా ఉన్న ధనానికి కొంత గండిపడే అవకాశం ఉంది. అలాగే దీనివల్ల మీకు చిన్న ప్రమాదము, గాయమయ్యే అవకాశం కూడా ఉందండి. అలాగే ఒక సంబంధంలో దూరం, ఎడబాటు కూడా ఏర్పడే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటే పెద్ద సమస్యను పూర్తిగా తప్పించుకుంటారు. మీ నిర్ణయాలు సామర్థ్యం కూడా పెరుగుతుంది. రేపటి రోజు మీకు ఒక గుణపాఠంగా కూడా మారేటువంటి దానికి అవకాశం చాలా ఎక్కువగానే ఉంది. అయితే రేపటి రోజు ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. అవి ఏంటంటే ప్రతి 2 సార్లు చెక్ చేసుకోండి. డ్రైవింగ్లో స్పీడ్ తగ్గించుకోవడము చాలా మంచిది. అలాగే కోపంలో ఏ విధమైనటువంటి మాటలు కూడా మాట్లాడుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా ఆన్లైన్ కాల్స్ లింక్స్ని రేపటి రోజు మీరు అంత మంచిదైతే కాదండి అని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున మీరు సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీకు కొన్ని పరిహారాలు అయితే అవసరమండి. వాటిలో ప్రప్రదమైన ముఖ్యంగా శని ప్రభావం వల్ల మరియు శని వల్ల మీరు నువ్వులను దానం చేయటము, నువ్వుల నూనెతో అర్చన చేయటము, శని స్పిరిట్కి ఓం నమఃశివాయని 108 సార్లు జపం చేయటము, తగినంత దగ్గర ఎక్కడ ఆన్స్వాంగుడు ఉంటే హనుమాన్ చాలీసా పఠించడము అత్యంత ముఖ్యం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇలా చేసినట్లయితే ప్రమాదం నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే మానసిక స్థిరత్వం కూడా కలుగుతుంది. అలాగే పనులు సాఫీగా కూడా జరుగుతాయి. అయితే ముఖ్యంగా మీకు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ముఖ్యంగా రేపటిలోని ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అంటే ప్రమాదాలు జరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయండి. కాబట్టి మీరు తప్పించుకోవాలంటే మాత్రం శివనామస్మరణం అన్ని రకాలు కూడా మంచిది. ఏదైనా పని చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి పని చేయడము, మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడము రేపటి చెప్పదగిన సూచన. రేపటి వచ్చే ఏ కష్టాన్ని కూడా ఆపాలనుకుంటే మాత్రము మీరు శివాలయ దర్శనం, శివనామస్మరణం చేయడం వల్ల ప్రమాదాల నుంచి అయితే బయటపడచ్చండి. మరి తెలిసినాకండి రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.